నిన్న చూసుకుంటే రోజా, జోగి రమేష్ లడ్డూని అపవిత్రం చేశారు, కల్తీ చేశారని వాళ్ళ నోటంతట వాళ్ళే మాట్లాడుకుంటూ భయపడుతున్నట్టు ఒక అవహేళనగా మాట్లాడడం, ఆ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటి ఒక ముస్లింగా? ఒక ముస్లింగా నా అభిప్రాయం అయితే వాళ్ళ నోటితో వాళ్ళు చేసిన తప్పుని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే చెప్పించాడండి. మొన్న చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు నోటితో ఆయనే చెప్పాడు. నిన్న చూస్తే రోజా గారు, జోగి రమేష్ గారు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే ఇంత కూడా తప్పు చేశామన్న ఇంత కూడా వాళ్ళల్లో పశ్చాత్తాపం లేకుండా నవ్వుకుంటా జాలీగా అసలు ఎంత జాలీగా తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు జనాలు చూశారు. అసలు అలాంటి వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళని దేవుడు క్షమించనండి, ఎప్పటికి క్షమించడు. అందుకే వాళ్ళ నోటితోనే వాళ్ళు చెప్పించారు. ఖచ్చితంగా వాళ్ళు మూల్యం అయితే చెల్లించాల్సి వస్తుంది. భక్తుల మనోభావాలతో, ఆరోగ్యంతో ఆటలాడుకున్న వీళ్ళు ఆలో దాని గురించి ఆలోచించకుండా నేషనల్ న్యూస్ అయిపోయింది, మనం దొరికిపోయాము, మన పార్టీ పరువు పోతుంది అని దాని గురించి బాధపడుతున్నట్టు ఒక హాస్యాస్పదమైన విధంగా కామెంట్ చేసుకుంటున్నారు ఆ వీడియో కనుక చూస్తే. అసలు భక్తుల ఆరోగ్యం గురించి అసలు వాళ్ళకేం అవసరం అండి? వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళకి ఎంతసేపు పవర్‌లో ఉన్నామా లేదా? అధికారంలో ఉన్నామా లేదా? మనం సొమ్ము చేసుకున్నామా లేదా? అవినీతి చేశామా లేదా? సంపాదించుకున్నామా లేదా? ఆళ్ళు మాట్లాడడం తప్పు లేదండి. ఎందుకంటే వాళ్ళ నాయకుడు వాళ్ళని అలా సెటిల్ చేసుకోమని ఆయనే చెప్పాడు. కాబట్టి ఆళ్ళందరిని సెటిల్ చేశారు కాబట్టి ఆ విశ్వాసంతో వాళ్ళు మరుగుతున్నారు. కానీ ప్రజల మీద ఇంత గూడా ముఖ్యంగా హిందువుల మీద, హిందువుల మనోభావాల మీద గూడా ఇంత గూడా కనికరం లేకుండా నవ్వుతూ నేషనల్ మీడియా అయిపోయింది అని చెప్పుకుంటున్నాడు. సిగ్గు లేకుండా మాట్లాడుకుంటున్నారు అలాగా. అలా మాట్లాడి ఒక ముస్లింగా నాకు బాధేస్తుంది. ఒక ముస్లింగా నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ముస్లింకి పవిత్రమైన స్థలం మక్కా అండి. క్రిస్టియన్‌లకు పవిత్రమైన స్థలం జెరూసలేము. హిందువులకు పవిత్రమైన స్థలం వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం. అంత పవిత్రత చెందిన ప్రపంచంలోనే కాంచిన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి లడ్డు కల్తీ జరిగితే వాళ్ళకి ఇసుమంత కూడా నొప్పి లేకుండా ఏదో పబ్లిక్లోకి వచ్చి మేము తప్పు చేయలేదని నిరూపించుకోవాలి, పబ్లిక్లోకి వెళ్ళకపోతే జనాలు నవ్వుతారు, మొహాల మీద ఊస్తారు అని చెప్పి భయంతో వాళ్ళు ఏదో ఉత్తుత్తికి షోయింగ్. నిన్న రోజా గారు కూడా అదే చెప్పారు. ఏదో భీకరంగా మాట్లాడుతాం కానీ ఎటు నుంచి ఎటు వెంకటేశ్వర స్వామి వచ్చి మాకు శిక్ష ఎత్తడానికి భయం వేస్తుందని నవ్వుతా మాట్లాడుతుంది. బాధ కూడా లేదు ఆమెకి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అండి, నిజంగా వాళ్ళకి హిందువుల మీద ప్రేమే ఉంటే గత ముఖ్యమంత్రులు అవని కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ సతీ సమేతంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి సతీ సమేతంగా వాళ్ళకి పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ అలా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ భారతమ్మ గారు ఇద్దరు ఏం చేశారు? గుడిసెట్ వేపించారు. గుడిసెట్ వేపించిందే కాక సరే వేపించారు గుడిసెట్టు, ఓకే, అది మీ విఘ్నతగా వదిలేస్తాం. కనీసం ప్రసాదం పెడితే ఆ అర్చకులు ప్రసాదం పెడితే తిన్నట్టు తిని ఇలా పక్కన విసిరేయడం ఎన్నో సందర్భాల్లో మనం వీడియోలో చూసాం. అసలు వాళ్ళకి ముందే తెలుసు కల్తీ జరుగుతుంది, తినకూడదు, కెమికల్తో కలిసింది అని తినకూడదు. ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే అవ్వుతుంది వచ్చింది. ఆయన ఒక ప్రజా ప్రతినిధిగా అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన ఇప్పుడు లడ్డు ప్రసాదం పక్కన పడేయడం ఇవన్నీ ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి? అసలు ముస్లింగా నాకే ఏంటా ఇలా ఉన్నాడు అనిపించింది. అలాంటిది నువ్వు లడ్డు ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి ఆ లడ్డు ప్రసాదాన్ని నువ్వు తినకుండా పక్కన పడేసావంటే అందులో కల్తీ జరుగుతుందని నీకు ముందే తెలుసు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు. కాబట్టి నువ్వు కల్తీ చేసావని త్వరలోనే ఆ వెంకటేశ్వర స్వామి మీ బాబాయ్తో చెప్పించినట్టు ఆ రోజా ఉంది కదా, బాగా గయ్యో వాగిద్ది, ఆమెతో ఎలా చెప్పించినట్టు చెప్పించా నీతో కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చెప్పిస్తాడు. నిన్న జోగి రమేష్, రోజా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చిందండి. ఆ వీడియో చూసారా మీరు? చూస్తే దానిపై మీ అభిప్రాయం ఏంటి? మీ వీడియో ఏదైతే సీక్రెట్ వీడియో వచ్చిందో, వాళ్ళు నిజాలు మాట్లాడుకున్నారో, అప్పుడు ఆమె కట్టుకున్న చీర, తర్వాత పబ్లిక్లో వచ్చి మీడియా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇచ్చిన చీర ఒకటేగా, అయితే దాన్ని మార్పులు చేయడానికి ఏం లేదుగా. సో ఏంటంటే ఎదరామో ఒకటి వెనక భాగవతం అన్నట్టు బయటపడిపోయింది అనమాట. వాళ్ళు చేసిన భాగవతం బయటపడిపోయింది. ఎందుకనంటే మీరు ఒకటి గుర్తించాలండి, నిజాలు కొంచెం లేట్ అవుతాయి కానీ అన్నీ బయటపడిపోతాయి అంటారు పెద్దలు. లేట్ అవుతుందామో లేటెస్ట్గా బయటపడిపోయింది. జోగి రమేష్ గారు లేకపోతే రోజా గారు మాట్లాడుకున్న సంభాషణ అంతా ఈరోజు కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఫస్ట్ ఏదన్నా ఉందంటే ఇష్యూ అదే అండి. దాని గురించే మాట్లాడుతున్నారు. మనోభావాలతో, ఆరోగ్యంతో చెలగాటం ఆడుకున్నాము, అరే మహాపాపం చేసాం అనే బాధ కానీ ప్రాయశ్చిత్తం కానీ కొంచెం కూడా లేకుండా అటు జోగి రమేష్ చూసుకుంటే
అరే నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్టీ పరువు పోయిందని మాట్లాడడం. ఈ టీం చూస్తే నవ్వుతూ అరే మనం దొరికిపోయాము దొంగలంగా, మనకి ఏ శిక్ష వేస్తాడో అంటూ వాళ్ళు అవహేళనగా మాట్లాడడం కానీ దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? చెప్పాం కదండి, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. వాళ్ళ మనోభావాలు కాదండి. వాళ్ళు ఒక మతం మీద కానీ ఒక కులం మీద కానీ ప్రేమ ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుందండి. మతాన్ని గౌరవించరు, కులాలను గౌరవించరు. కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసే వాళ్ళకి ఎలాంటి చెందుతాయి? అర్థమైందా? ఒక హిందువులు మనోభావాలు దెబ్బతీస్తున్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటే ఒక హిందువులకే కాదు, ఇది రేపటి రోజు ఇండియాలో ఉన్న ప్రతి మతస్థులకి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మతస్థులకి ఇది జరుగుద్దేమో. అంటే జగన్మోహన్ రెడ్డిని మన దగ్గరికి లాక్కొస్తే మన మతాలను కూడా ఎక్కడ అపవిత్రం చేస్తారన్న అనుమానంతో నడుస్తుంది అన్నమాట. ఇది ఏంటంటే మీరు నిన్న గమనించాలండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేశారు. ఎందుకు వేశారండి? నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్. సరే, ఏ మతమైన ఏ కులమైనా గౌరవిస్తాం, ఖచ్చితంగా కుల మతాలకు అతీతం ఈ భారతదేశం కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ సెట్ వేసినప్పుడు దాన్ని పవిత్రంగా చూసుకుంటాం మేము. అంతకుముందు అలాంటి సెట్ వేసి తిరుపతిలో ఒక ఆయన రెస్టారెంట్ నడిపి అపవిత్రం చేశారని పెద్ద ఇష్యూ అయితే దాన్ని సరిచేశారు కూటమి ప్రభుత్వం. అలాగే మీరు అంత సెట్ వేసుకొని మీ సతీమణిని పక్కన పెట్టుకొని సెట్ వేసాక ఇచ్చిన ప్రసాదం అన్న మీరు నోట్లో వేసుకున్నారా? సెట్ వేయడమే పెద్ద పాపం. సరే, ఏదో దైవం వదిలేద్దాం, దేవుడు ఎక్కడున్నా దేవుడు రాయిలో కూడా ఉంటారని నమ్మే తత్వం హిందువులది, ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ దాన్ని మీరు తీసుకున్నారా? తీసుకోలేదు. కానీ మీరు ఒక లాస్ట్ టైం మీరు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఏ రోజన్నా ఒక దేవస్థానం, ప్రపంచంలోనే దేవస్థానాలు చాలా గొప్ప స్థానంలో ఉన్నాయి, అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఒక సీఎం అనే హోదాలో మీరు వెళ్తూ మీరేం చేస్తున్నారు? ఎవరన్నా ధర్మపత్నిని పక్కన పెట్టుకొని వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ రోజన్నా మీరు సమర్పించారా? ఒకవేళ సమర్పించడానికి మీ సతీమణి రాలేదు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంతో పూజ చేసి అక్షంతలు పంతులు వేస్తే మీరు ఎంత అవమానంగా దులిపేశారు. అది మాకు ఎంత అవమానంగా ఉంటుంది. ఇది అక్షంతలు అంటే అంత పవిత్రమండి, దేవుడు ఆశీస్సులండి, దేవుడి యొక్క ఆశీర్వాదం మీపై ఉంది అని అర్థం. దాని అక్షంతలు యొక్క నువ్వు చేసిన పాపాలు ఈ అక్షంతల వల్ల తొలగిపోతాయి అని చెప్పి అప్పటికే వెంకటేశ్వర స్వామికి అవకాశం వచ్చినా మీరు అక్కడికి వెళ్ళి దాన్ని కూడా అవమానించారు. ఈరోజు ఒక ప్రజల మనోభావాల్ని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడమే కాదు, దేశాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో దేశాన్ని ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ని అవమానించి ఆంధ్రప్రదేశ్ పరువును తీసిన ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ అయింది అని అన్నారు. గతంలో ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి అనే అతను ప్రసాదం అనేది ఎప్పుడు తిన్న దాఖలాలు ఎప్పుడు మనం చూడలేదు. అంటే ఈ విషయం జగన్ గారికి ముందే తెలుసు, ఆ రసాయనాలతో కలుపుతున్నారు కాబట్టి అది తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయనకి తెలిసి అది తీసుకోలేదండి. నిన్న మీరు కొన్ని సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు, ఒక పెద్దావిడి అదే చెప్పింది. అయ్యా నాకు ఎన్నాళ్ళు తెలియలేదు, ఆయన ఎందుకు ప్రసాదం తీసుకోవట్లేదు అనుకున్నాము. ఈ రోజు ఆయన ప్రసాదం తీసుకోలేదు అంటే కారణం ఆయన కల్తీ చేసిందని తెలుసు. ఈరోజు హిందువులు ప్రసాదం తీసుకుంటే ఒక ముస్లిమ్స్ కూడా చెప్పులు వదిలి పవిత్రంగా తీసుకుంటారు, క్రిస్టియన్స్ తీసుకుంటారు, అలాగే వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు మేము తీసుకుంటాం. అంటే ఏంటి? ఎవరికి లేని అడ్డు మీకు ఎందుకు వస్తుంది? కేవలం ఏంటంటే అది కల్తీ జరిగిందని మీకు తెలిసే తీసుకోలేదు. ఒక మహాతల్లి ఈరోజు అది ప్రజలందరికీ తెలియజేసే విధంగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ బాగా స్క్రోల్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు గమనించాలి. ఏంటంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదన్నా చేసుకోవాలనుకుంటే 4 గదుల మధ్య చేసుకోండి, అంతేగాని రాష్ట్రంతో, రాష్ట్ర ప్రజలతో, లేకపోతే ప్రజల యొక్క మనోభావాలతో, ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆడుకోవద్దు అనుకుంటున్నాం. మీకు తిండి అరగపోతే లండన్ వెళ్ళిపోండి, లేకపోతే బెంగళూరులో ఉన్న ప్యాలెస్కి వెళ్ళిపోయి పడుకోండి. అదేనా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు రండి, ప్రజలు మిమ్మల్ని నమ్మితే ఓటేస్తారు, లేకపోతే మళ్ళీ మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కల్తీ అయిందని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. సాక్ష్యాలతో కనుక రుజువైతే దీని వెనకాల ఎంతటి వారున్నా కూటమి ప్రభుత్వం వాళ్ళకి సరైన శిక్ష వేస్తుందని అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వమే కదండి, దేశం మొత్తం వేస్తుందండి శిక్ష. ఎందుకంటే అంత ఘోరాతి ఘోరంగా కల్తీ చేసి ఆయన ఎవరి మీద కొల్లారండి? సాధారణ ప్రజల మీద కొల్లారు. ప్రజలంటే మీకు ఎలా కనపడుతున్నారు? ఆట బొమ్మల్లా కనపడుతున్నారా? మీకు ఓట్లు వేసేటప్పుడు ప్రజలు దేవుళ్ళ, మిమ్మల్ని గెలిపించాక వాళ్ళు పనికిరానోళ్ళ, వాళ్ళ ఆరోగ్యాలు పనికిరావా? మీరు దాంట్లో కూడబెట్టుకుంది ఏంటి? ఏమండి, ఒక గంట కష్టపడితే 100 రూపాయలు వస్తాయండి. మీరు అంత ప్రజల ఆరోగ్యాలు పాడు చేయాలని అవసరం ఏంటి? అంటే ప్రజలు చేతకాని వల్ల. ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2019 నుంచి 24 వరకు పరిపాలన బాగోపోవటం వల్లే ప్రజలు మీకు అంతకుముందు వచ్చిన 151 సీట్లని
కాదని 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మాట్లాడుకునేది కల్తీ లడ్డు. ఈ విషయంతో మీకు రేపు ఈ 11 కాదు కదా, అసలు మీరు రాష్ట్రంలో ఉంటారా అని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక మతాన్ని చాలా అవమానించారు, మిగతా మతస్థులు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మీకు మరొక అవకాశం ఇస్తారో లేదో అన్నది మాకు చాలా అనుమానంగా ఉంది. దయచేసి మీరు ఓటు అడుక్కోవడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో తిరగొద్దు. జనాలు చెప్పులతో కొడతారని నేను తెలియజేసుకుంటాను. ఇది డబ్బు కోసం చేసింది కాదు, ఈ కుట్ర అనేది డబ్బు కోసం చేసింది కాదు అన్నారు. అంటే హిందూ మతాన్ని బలహీనం చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు కావాలనే చేశారంటారా? ఖచ్చితంగా చేశారండి. హిందూ మతాన్ని అలా అవమానించి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ పెద్ద మత రాజకీయాన్ని చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకనంటే వాళ్ళకు వచ్చిందే రాక్షస పాలన. అర్థమైందా? జనాలు కొట్టుకుంటూ ఉంటే తనకు అవకాశం ఇస్తుంది కాబట్టి అంటే ఈ వంకతో ప్రతిపక్ష వాళ్ళని తొక్కేసి నేను మళ్ళీ సీఎం అవ్వచ్చు అనుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోవద్దు. మీరు సీఎం అయ్యే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే మీరు రోజుకి తప్పులు చేస్తూ ఉన్నారు. మీరు చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయి. తీగలాగితే దొంకంతా కదిలినట్టు 1 by 1 అన్నీ బయటకు వస్తున్నాయి. మీరు ఎలాంటి అరాచకాలు చేశారో, ఎలాంటి కబ్జాలు చేశారో, ఎలాంటి గవర్నమెంట్ స్థలాలని ప్రైవేటీకరణ చేసి అమ్మేశారో, ఇలాంటివి చాలా ఉన్నాయి, వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఏది రావాలో అది వస్తుంది. అప్పటికప్పుడు ఆ టాపిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నామండి. రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ రాజకీయాలకి పనికి మాలిన వాళ్ళు వీళ్ళు. ప్రజల కోసం పనిచేయడానికి రాలా, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం వచ్చారు. తిరుపతి లడ్డు అంటే ఎంత పుణ్యస్థలమో తిరుపతి దేవస్థానం రోజా గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఆమె మంత్రి పదవిలో ఉన్నప్పుడు మంత్రిగా కంటే కూడా తిరుపతి ఆమె తీసుకెళ్లే విఐపి పాసులు సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ప్రజలకు పనిచేయే రోజులు ఎన్ని ఉన్నాయో దానికి 4 ఇంతలు ఆమె విఐపి పాసును వాడుకున్నారు. అలాంటి వ్యక్తి నిన్న పశ్చాత్తాపట్టలేదండి, హాస్యంగా మాట్లాడుతుంది. మనం తప్పు చేసాం, దొరికిపోయాం అన్న బాధ లేదు. ఆ తప్పు చేసిన విధానం కూడా నవ్వుకుంటా మాట్లాడుకున్నారంటే హిందువుల మీద, హిందూ దేవస్థానాల మీద, హిందూ ప్రసాదాల మీద ఆమెకున్న అవగాహన ఏంటో రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. భక్తుల మనోభావాలతో అలాగే ఆరోగ్యంతో ఆటలాడుకున్న ఈ వైసీపీ వాళ్ళు కనీసం కొంచెం అన్న మనస్తాపం లేకుండా, అరే తప్పు చేసామే, మహా పాపం చేసామని కొంచెం అన్న బాధ లేకుండా చాలా అవహేళనగా ఒకళ్ళు రోజా మాట్లాడుతుంటే దానికి తోడుగా జోగి రమేష్ నేషనల్ న్యూస్ అయిపోయింది, మన పార్టీ పరువు పోయింది అంటూ మాట్లాడుకుంటాం. మీకేమన్నా? నిజంగా చాలా దురదృష్టకరం అండి. పాలే లేని నెయ్యిని ఒక బాత్రూమ్ డిన్నర్తో పామాయిల్ ఏది చీప్ మొక్కలు రోడ్డు మీద వేసుకునే నూడిల్స్ బండ్లు వాటిల్లో కల్తీ పామాయిల్ వాడేదాన్ని ఒక కెమికల్గా తయారు చేసి లడ్డూను తయారు చేసి తిరుపతిని అపవిత్రం చేశారు. కాబట్టి ఆ దేవుడు మీ మీద కోపం తెచ్చుకొని మీకు 11 సీట్లు ఇప్పించాడు. ఇంకా పశ్చాత్తాపడకుండా నెయ్యి కలవలే, కల్తీ నెయ్యి కాదు అంటున్నారు కానీ, కొవ్వు కలవలేదు అంటున్నారు కానీ కల్తీ జరగలేదని ఎక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు కానీ కలవలేదు, చెప్పలేదు. ఎందుకు చెప్పట్లా? తప్పు చేశారు. దాదాపు 68 లక్షల కేజీల నెయ్యిని, లడ్డూని మీరు అపవిత్రం చేసి 230 నుంచి 250 కోట్ల రూపాయలు దోచుకున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనే దోచుకోవటం, ప్రజల్ని పీడించటం, ఇది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. ఇక నుంచి ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా హిందువులు జనసేన తరపు నుంచి ఆయనకు ఒక మంచి బిరుదు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆ బిరుదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తీసేసి కల్తీ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, పులివెందుల ఎమ్మెల్యే ఎవరంటే ఒక కల్తీ రెడ్డి అని చెప్పి నామకరణం చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా వెంకటేశ్వర స్వామి సెట్ వేసుకొని పూజలు చేశారు, తప్పులేదు. ఆయన చర్చికి వెళ్ళొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అలాగని చెప్పి హిందువులను అగౌరవపరచకూడదు. తిరుపతి దేవస్థానంలో ఆయనకి ప్రసాదం ఇస్తే ముక్కు దగ్గర పెట్టుకొని పక్కనున్న వాళ్ళకి ఇచ్చేశాడు. అలాగే భారతీయ గారు నాప్కిన్ తీసుకొని తుడుచుకుంటున్నారు, డస్ట్బిన్తో తుడుచుకుంటున్నారు. తిరుపతి దేవస్థానం లడ్డూని కళ్ళకద్దుకొని చెప్పులు ఇడిచి మరీ తినే సాంప్రదాయాన్ని కూడా తొంగలో తొక్కిన వీళ్ళు వైసీపీ నాయకులు. ఎలాంటి నాయకులు అంటే ఈ కల్తీ జరిపించిన నాయకుడే కాబట్టి వాసన చూసి పక్కన ఇచ్చాడు, లేకపోతే తినేవాడే. కల్తీ చేసిన వ్యక్తికి ప్రసాదం ఇస్తే అతను పక్కకి పెట్టాడు అంటే ఈయన తప్పకుండా వైవి సుబ్బారెడ్డితో కలిసి ఈ స్కామ్లో భాగం ఉంది. జగన్మోహన్ రెడ్డికి కంపల్సరిగా శిక్ష పడాలి. హిందువుల మనోభావాలు దెబ్బతీశానని చెప్పి ఆనందపడుతున్నామేమో, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీ మీద
ఆయన మిమ్మల్ని కంపల్సరీగా శిక్షిస్తారు. ఈసారి పులివెందుల్లో కూడా మీరు ఓడిపోయే పరిస్థితికి వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిన్న చూశానండి ఆ వీడియో. రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు, మనం దొరికిపోయాము, ఆ స్వామివారు ఎటు నుంచి ఏ ఆపద కలిగిస్తారని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి ఏ మాత్రం ప్రాయశ్చిత్తం లేదు, మనం కల్తీ నెయ్యితో మనం లడ్డూ ప్రసాదం తయారు చేశాము అని ఏ మాత్రం ప్రాయశ్చిత్తం లేకుండా ఆ స్వామివారి మీదే మనం వెటకారం ఆడుతున్నారు వీళ్ళు. రోజా గారు ఒకటే చెప్తున్నాను, మీరు ప్రజాక్షేత్రంలో ఉండి గతంలో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేగా చేసి మీరు ఈ విధంగా ప్రజలకి జవాబుదారీతనంగా ఉండవలసింది పోయి మీరు సాక్షాత్తు 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా కొలిచే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మీదే వెటకారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిపిస్తారు. మీరు రానున్న భవిష్యత్తులో మీకంటూ ఏ భవిష్యత్తు లేకుండా చేస్తారని మాత్రం ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. భక్తుల ఆరోగ్యంతో మనోభావాలతో ఆడుకున్నామని కనీసం కొంచెమన్నా బాధ లేకుండా నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్టీ పరువు పోయిందని మాట్లాడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? వాస్తవం అండి ఇది. ఎందుకంటే దొంగ దొరకనంత వరకు దొరికారు కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేషనల్ వైజ్గా ఈ ఇన్సిడెంట్ అనేది ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకెళ్ళింది. ఎందుకంటే ఇది మత సామరస్యాలని, అంటే ప్రతి ఒక్క మతాన్ని కూడా కళ్యాణ్ గారు క్రిస్టియన్ మతం అయినా ఉండి, అలాగే ముస్లిం మతం అయినా ఉండి, హిందూ మతాలైనా ఉండి, ఏ మతాలని కూడా మా సిద్ధాంతాల్లో ఉన్నాయి. మతాలని గౌరవించే సాంప్రదాయం, కులాన్ని కలిపే ఆలోచన విధానంతో మా పార్టీ ముందుకు వచ్చిందండి. ఎందుకంటే ఈ రోజున దేవాలయాల్లో జరిగిన కల్తీ నెయ్యి లడ్డూ ప్రసాదం అనేది దీన్ని మనం ప్రజలకి తెలియజేయకపోతే, అంటే ప్రజలే తెలియజేశారు పవన్ కళ్యాణ్ సార్ ఇలా జరుగుతుంది. ఇంత ముందు లడ్డు అనేది మనకి ఒక 10 రోజులు నెల రోజులు మనకి నిలవ ఉండేది. ఇప్పుడు ఈ రోజున ఒక రోజులోనే ఒక పూట రోజు గడవంగానే మనకు స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేస్తే దాని మీద ఆయన క్షుణ్ణంగా పరిశీలించి రుజువులు తెప్పించుకున్నారు కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు, నేషనల్ వైడ్ అయింది. కానీ మీరు ఏ విధంగా అయితే 68 లక్షల లీటర్ల నెయ్యితో మీరు కల్తీ చేసి 258 కోట్ల ధనాన్ని మీరు ఎవరెవరి జోబుల్లోకి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి జోబుల్లోకి వెళ్ళి అన్ని కూడా సమాధానాలకు మీరు ప్రశ్నలకు సమాధానం చెప్పాలండి. ఖచ్చితంగా దీన్ని వదిలే ప్రసక్తే లేదు. దేవుడితో పెట్టుకున్నామని వాళ్ళే ఒప్పుకున్నారు కదా, మరి ఆ వెంకన్న వీరికి ఎలాంటి శిక్ష వేస్తాడనుకుంటున్నారు? అలాగే కూటమి ప్రభుత్వం ఇటువంటి వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనిపైన, అంటే మేము అనేది లా ప్రకారంగానే వెళ్తామండి, అంటే చట్టపరంగానే వెళ్తాము. వ్యక్తిగత దాడులు అయితే చేయరు. హిందువులు ప్రజలకు కూడా చూస్తూ ఉన్నారు, దీన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుందని. సిట్ అనేది మీకు క్లీన్ చిట్ ఇవ్వలేదండి, అది మీరు ప్రచారం చేసుకుంటున్నారు. సిట్ అనేది మీరు ఖచ్చితంగా కల్తీ అయితే జరిగింది, కల్తీ నెయ్యితోనే వీళ్ళు లడ్డూ ప్రసాదం అనేది తయారు చేశారు. దీంట్లో ఇంకా ఏం కెమికల్స్ కలిపారు ఏంటి అనేది ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇది మొత్తం కూడా బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి ఎవరిని వదిలిపెట్టడండి. సాక్ష్యాలతో సహా వస్తే బయటికి కూటమి ప్రభుత్వం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డిని కూడా వదిలే ప్రసక్తే లేదు. మీకు ఆ టైంలో మీరు కల్తీ చేశారు కాబట్టి, 2020లో మీరు కల్తీ చేశారు కాబట్టి 2024లో ఈ రాష్ట్ర ప్రజలు కలియుగ వెంకటేశ్వర ఆశీస్సులతో మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లు దిగిపోయారు. ఇది గనక మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఇది వాస్తవాలు బయటకు వస్తే మీరు అధపాతాళానికి వెళ్ళిపోవడమే కాదు, మీ పార్టీ వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోద్దని తెలియజేసుకుంటాం.